తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వీకెండ్స్ కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండి నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులు వేచున్నారు. ఇక క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తుల కోసం ఎప్పటికప్పుడు నీళ్లు, మజ్జిగ, పాలు, అన్నప్రసాదాలు అందజేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ముఖ్యంగా వారాంతపు సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా నారాయణగిరి షెడ్లు నిండిపోవడం, మరోవైపు 2 కిలోమీటర్ల పైన అంటే శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు అయితే వేచి ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీవారి సర్వదర్శనానికి వచ్చేటువంటి భక్తులకి సంబంధించి క్యూ లైన్లో ఎప్పటికప్పుడు ప్రసాదాలు కావచ్చు, మంచినీటి సదుపాయం, ఇటు పాలు, మజ్జిగ అన్నీ అందించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం శ్రీవారి ఆలయం మాడవీధుల్లో ఉన్నాము. ఎక్కడ చూసినా భక్తులే కనపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే శ్రీవారి సర్వదర్శనానికి వచ్చేటువంటి భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నేరుగా ఇక్కడికే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఏదైతే అద్దె గదులు దొరకపోయినా శ్రీవారి ఆలయం ముందే ఇట్లా షెడ్ల కిందే వాళ్ళు సేద తీరుతూ శ్రీవారి దర్శనానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి అంటే స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈరోజు కాసేపు అంటే ఉదయం విఐపి విరామం సమయం తర్వాత ఉదయం 10 గంటల నుంచి సామాన్య భక్తులకి దర్శనం కల్పిస్తారు. ఆ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం పూర్తిగా భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి ఇప్పటికే 300 రూపాయల దర్శనం కావచ్చు, మరోవైపు స్లాటెడ్ సర్వదర్శనానికి సంబంధించి కూడా భక్తుల్ని ఆయా టైమింగ్లో మాత్రమే భక్తుల్ని అనుమతించే విధంగా పూర్తిగా టీటీడీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా భక్తులు శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి ఇక్కడే నిలబడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా లడ్డూలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈరోజు భారీగా కూడా భక్తులకి నిల్వ ఉంచామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి. నిన్న చూసుకున్నట్లయితే 74,000 పైచులకు ఏదైతే మామూలుగా శుక్రవారం రోజు స్వామివారికి అభిషేకం నిర్వహిస్తుంటారో అభిషేకం కారణంగా బ్రేక్ సమయానికే సుమారు ఉదయం వరకు బ్రేక్ ఉంటుంది. ఆ నేపథ్యంలో మధ్యాహ్నం 11 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తుంటారు. ఆ సమయంలో కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే 74,000 పైచులకు శ్రీవారిని దర్శించుకున్నారు భక్తులు. ఆ తర్వాత ఏదైతే ఈరోజు కూడా పూర్తిగా భక్తులు భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో టీటీడీ కొన్ని ఏర్పాట్లు అంటే భక్తులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లయితే తెలిపింది. ముఖ్యంగా ఎందుకంటే ఉదయం నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే క్యూ లైన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ క్యూ లైన్లలో కూడా ప్రత్యేకంగా ఈ బాత్రూమ్లు కూడా ప్రత్యేకంగా భక్తుల కోసం అయితే ఏర్పాటు చేస్తుంది టీటీడీ. ఉదయం ఏదైతే ఇక్కడ శ్రీవారి ఆలయం ముందు మాత్రం వరాహస్వామి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు కూడా ఈ ప్రాంతానికే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు స్వామివారి దర్శనానికి భారీ స్థాయిలో చేరుకున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయ స్వామివారి దర్శనానికి సంబంధించి 24 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో భక్తులు తమ ప్రయాణానికి సంబంధించి కూడా భక్తులు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఏదైతే టీటీడీ కోరుతుంది. రేపు కూడా ఇదే స్థాయిలో శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఏదైతే అద్దె గదులకు సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఏదైతే భక్తులకు సంబంధించి ఆ అద్దె గదులు దొరకకపోతే వెంకటాద్రి నిలయం అంటే PSC 1, PSC 2, PSC 3, PSC 4 ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా వారికి లాకర్స్ సదుపాయం ఉండదని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో సునీల్.